శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుచరణ సన్నిధిలో పుస్తక రచయిత శ్రీ కౌతా లలిత్ మనోహర్ గారి ఇంటిలో ఏకాదశి వ్రత సమయమున వారి ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది. పరమాచార్య స్వామి వారు బావి వద్ద కూర్చొని నాకు కబురు పంపారు. వారిని దర్శించుకొని వందనం చేసి నిలబడి ఉన్నాను. శ్రీవారు లలిత అష్టోత్తర శతనామావళిని పారాయణ చేసుకోమని చెప్పాను కదా, దానిలో కొన్ని అచ్చుతప్పులున్నవి గ్రహించావా అని అడిగారు. నవరాత్రులలో అమ్మవారిని లలిత అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తున్నాం, కానీ ఈ విషయం మేమెప్పుడూ గ్రహించలేదు అని అన్నాను. మహాస్వామివారు వెంటనే పుస్తకం తీసుకొనిరా అని అన్నారు. నేను పుస్తకం తెచ్చి స్వామివారి ఎదుట కూర్చున్నాను. నామములను చదువు అని అన్నారు మహాస్వామి. స్వామివారు చెప్పిన వెంటనే నేను ఒక్కొక్క నామం చదువుతున్నాను. ప్రతి నామం చదివిన తర్వాత ఆ నామం యొక్క అర్థమును విశదీకరిస్తున్నారు మహాస్వామి. 4-5 నామముల తర్వాత నన్ను ఆగమన్నారు. ఈ నామములలో ప్రతి నామం తర్వాత నమో నమః అని చెప్పవలేను. అప్పుడు ఒక నామమునకు 16 అక్షరములు వస్తాయి. 2 నామములు ఒక అనుష్ఠుప్ శ్లోకమవుతుంది. ఈ విధంగా ప్రతి నామమునకు 16 అక్షరములు వస్తున్నాయా చూడు అని అన్నారు మహాస్వామి. ప్రతి నామము నేను నెమ్మదిగా ఉచ్చరించుట, మహాస్వామి వారు దానికి వ్యాఖ్యానం చేయుట జరుగుతుంది. నా పుస్తకంలో 33వ నామం సచామర రమావాణి విరాజితాయై నమో నమః అని ఉన్నది. ఎన్ని అక్షరాలున్నాయో లెక్కించు అని అన్నారు మహాస్వామి. 17 అక్షరాలు వచ్చాయి పెరియవా అని నేను సమాధానం ఇచ్చాను. ఇక్కడ తప్పు ఉంది కదా అని అన్నారు. నేను వెంటనే ఆగిపోయాను. మహాస్వామి వారు మందహాసం చేస్తూ విరాజితాయై బదులు వీజితాయై అని చదవమన్నారు. అప్పుడు సరిగ్గా 16 అక్షరాలతో సరిపోయింది. అలా పుస్తకంలో సరిచేసుకో అని అన్నారు మహాస్వామి. అలాగే 35వ నామము భూతలింగనోద్భూత పులకాంగ్యై అని అచ్చుపడినది. ఇక్కడ ఎలా సరిచేస్తే సరిపోతుంది ఆలోచించు అని అన్నారు మహాస్వామి. నేను కొంతసేపు ఆలోచించి భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై సరిపోతుంది కదా అని అన్నాను. అవును, ఆ నామమును ఆ విధంగా సరిదిద్దు అని అన్నారు. అలాగే 46వ నామము చక్రరాజ మహామంత్ర మధ్యవర్తిన్యై అని ఉన్నది. ఇక్కడ ఒక అక్షరం ఎక్కువైంది. మధ్యవర్తిన్యై బదులు మధ్యగాయై అని సరిచేయమన్నారు. 83వ నామము భక్తహంస పరీముఖ్య వియోగాయై అని ఉన్నది. దీనిని భక్తహంసవతీ ముఖ్య నియోగయై అని సరిచేశారు. ఈ నామము గూర్చి తరువాత పీఠం నుండి ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ఈ వివరణను శ్రీవారు ఇచ్చారు అని ఉంది. లలితా సహస్రనామములో హంసవతీ ముఖ్య సేవిత అని ఉన్నది కదా, దానికి అనుబంధముగా అష్టోత్తరములో హంసవతీ ముఖ్య నియోగ అని ఉండుట సమంజసం అని మనం గ్రహించవలెను. శ్రీవారు కొన్ని విషయములలో వారి అభిప్రాయం తెలిపి దానికి వారికి సంపూర్ణ సమాధానం వచ్చే వరకు దాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఇది పరమాచార్య స్వామి వారి స్వభావము. 103వ నామము హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే అని అచ్చులోనున్నది. దానిని వారు మహిమ్నేకి బదులు మహిమాయై అని సరిచేసిన అది చక్కగా సరిపోతుంది అని అన్నారు. నా పుస్తకంలో పైన చెప్పిన వాటిని సరిదిద్దుకొని ఆ రోజు నుండి మహాస్వామివారు చెప్పిన విధంగానే స్వామివారు చెప్పిన నామములతో అమ్మను అర్చిస్తున్నాను. ఈ 108 నామములను వారు విశదీకరించుట సుమారు 80 నిమిషాలు పట్టింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.